गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. నమస్కారం మాస్టర్ సివివి. ఇవాళ 12వ సూత్రంలోకి వచ్చాం. ఇట్ ఈస్ ద మార్బిడ్లీ ఎఫెక్టెడ్ వైటల్ ఎనర్జీ. కనుక మనకి మార్బిడ్లీ ఎఫెక్టెడ్, మార్బిడ్లీ అంటే ప్రాణమయ కోశం మీద ఈ వైషమ్యాన్ని కలిగించేటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థము ప్రాణమయ కోశంలో మార్పులు తీసుకొస్తుంది. వైటల్ ఆల్టరేషన్స్ అంటారు. వీటిని ఏమంటారు? వైటల్ ఆల్టరేషన్స్. ఆ వైటల్ ఆల్టరేషన్స్నే మార్బిడ్ ఎనాటమీ అంటారు. అంటే మార్బిడ్లీ చేంజ్డ్ అనమాట. అంటే వైటల్ లెవెల్లో మార్పులు జరిగినాయి. మార్పులు జరిగినప్పుడు ఎలోన్ ప్రొడ్యూసెస్ డిసీజ్. కనుక ఆ ఎప్పుడైతే ప్రాణమయ కోశానికి వ్యతిరేకంగా అంటే విషపూరితంగా పనిచేసేటువంటి ఒక పదార్థము సోకిన, పదార్థం అంటే మెటీరియల్ సబ్స్టెన్స్ కాదు, వైటల్ సబ్స్టెన్స్. అది కూడా ఆ ప్రాణమయ కోశానికి సంబంధించిన చిన్న ప్రాణమయ కోశం అన్నమాట. ఈ చిన్న ప్రాణమయ కోశం మన ప్రాణమయ కోశం కలిసేసి కొత్త ప్రాణమయ కోశం ఏర్పడుతుంది. అది ఆ కొత్త ప్రాణమయ కోశం ఏమవుతుందంటే మనకి వ్యాధుల్ని కలుగజేస్తుంది. కనుక దానివల్లే మనకి వ్యాధులు పుడతాయి. మన శరీరంలో మనకు తెలియగలిగినట్లుగా వ్యాధులు పుడతాయి. మనం గమనించడానికి వీలైనట్లుగా పుడతాయి. మనం గమనించడానికి వీల్లేని వ్యాధి అంటూ ఏదీ ఉండదు. ఉదాహరణకి ఒక పేషెంట్ కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి. కడుపులో నొప్పి అని పేషెంట్కి తెలుస్తుందా, మనకు తెలుస్తుందా? ముందర పేషెంట్ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. దాన్ని అనుభవిస్తాడు. ఆ పేషెంట్ అనుభవించి నాకు కడుపులో నొప్పిగా ఉంది అంటాడు. కానీ ఈ కడుపులో నొప్పి అనేటువంటిది కానీ ఏదైనా సరే చేంజ్ ఆఫ్ స్టేట్, ఆరోగ్యం స్థితికి భిన్నమైనటువంటి పరిస్థితి. కనుక ఆరోగ్యానికి భిన్నమైనటువంటి పరిస్థితి ఏదైనా సరే అది వ్యాధి కింద తీసుకోవాలి మనం. కనుక ఇట్ ప్రొడ్యూసెస్ డిసీజెస్. కనుక ఈ మార్బిడ్గా మారినటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో అంటే వైటల్ ఆల్టరేషన్స్, ప్రాణమయ కోశంలో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పుల వలననే మనకి ఈ కడుపులో నొప్పి రావచ్చు, తలనొప్పి రావచ్చు, ఏదైనా రావచ్చు. లేకపోతే మనకి మానసికంగా అయితే ఎట్లా ఉంటుందంటే నోటు దురుసు, కోపతాపాలు, లేకపోతే లాస్ ఆఫ్ జనరాసిటీ, అంటే ప్రేమలు, ఆప్యాయతలు, అవన్నీ కూడా అంటే రెండు మందులు చెప్పుకున్నాం. ప్రేమలు, ఆప్యాయతలు నశించిపోవటం ఒకటి. అంటే అల్లకల్లోలం అయిపోతాయి. ప్రేమ లేదు, దోమ లేదు. భార్య అంటే భార్య, అంతకంటే ఇంకేం లేదు ఇక అసలు. కనుక భార్య సినిమాకి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళదు, ఎందుకంటే డబ్బులు ఖర్చు అవుతాయి. పిసినారి వ్యవహారం అన్నమాట. కనుక ఇట్లాగా ఉంటుంది వ్యవహారం. కనుక ఇవన్నీ దేని వలన వస్తాయి అంటే ఈ చేంజ్ ఆఫ్ స్టేట్, అంటే మానసిక స్థితిలో మార్పు, పంచేంద్రియ ప్రవృత్తుల్లో మార్పు, తర్వాత భౌతిక శరీరంలో కడుపులో నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, చేతుల నొప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఫిజికల్ సింటమ్స్. ఇవన్నీ దేని వలన వస్తాయి అంటే ఆ మారినటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో అంటే వైషమ్యాన్ని కలగజేసేటువంటి, అంతకుముందు ఆరోగ్యకరంగా పనిచేసే ప్రాణశక్తి
ఇప్పుడు వచ్చేసరికి వైషమ్యాన్ని కలుగజేసేటువంటి పదార్థం బయట నుంచి వచ్చి అది ఇది కలిసి కొత్త ప్రాణశక్తి తయారవుతుంది. ఈ కొత్త ప్రాణశక్తి మనలో ఉన్నటువంటి వ్యాధులన్నింటికి కారణభూతం అవుతుంది. కనుక ఈ కొత్త ప్రాణశక్తి కొత్తగా శరీరాన్ని తయారు చేయటం మొదలు పెడుతుంది. అంతకుముందు ఉండే శరీర భాగాలు వేరు, ఇప్పుడు తయారయ్యేటువంటి శరీర భాగాలు వేరు. ఇప్పుడు ఉన్నటువంటి అన్నీ కూడా ఆర్డర్ కాకుండా డిజార్డర్లో ఉంటాయి, అంటే అసౌకర్యంగా ఉంటాయి. ఉదాహరణకి విరోచనాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఫైల్స్ కంప్లైంట్ ఉండేటి పని ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి నొప్పి, బాధ, రక్తం పోవటం ఇవన్నీ ఉంటాయి. అందుకే ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అంటారు. వీటిని ఏమంటారు? సిమ్టమ్స్. ఒక్కొక్క దాన్ని వేదన అంటారు. ఇట్లాంటి వేదనలన్నింటినీ కూడా పుట్టిస్తుంది. ఒక వేదన ఎప్పుడు కూడా ఉండదు. భౌతిక శరీరంలో కొన్ని వేదనలు ఉంటాయి, మానసిక శరీరంలో కొన్ని వేదనలు ఉంటాయి, పంచేంద్రియ ప్రవృత్తుల్లో అంటే స్థూలంగా ఈ 3 కేటగిరీస్ అన్నమాట, 3 రకాలైనటువంటి బాధలు ఉంటాయి. కనుక ఈ వైటల్ బాడీలో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పులే మనకి భౌతిక శరీరంలో మార్పులు వస్తాయి. అంటే మానసిక శరీరం కూడా ఉంటుంది మనకి. అంటే ఈ ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ నశించిపోవటం అనేటువంటిది అది మానసిక శరీరాన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే వీడి యొక్క మనస్సు ఎలా ఉందా అనేటువంటిది ఇండికేట్ చేస్తుంది. అలాగే కనుక ఈ మార్పులు ఏవైతే ప్రాణశక్తిలో ఏర్పడ్డాయో ఆ ఏర్పడినటువంటి మార్పులే మనకి వ్యాధులుగా పరిణమిస్తాయి. కనుక అక్కడ ఏమీ లేకపోతే భౌతిక శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. కనుక సో దట్ ది మార్బిడ్ ఫినామినా పర్సెప్టబుల్ టు అవర్ సెన్సెస్. కనుక ఈ మార్బిడ్ ఫినామినా ఏదైతే ఉందో మన యొక్క సెన్సెస్, పంచేంద్రియ ప్రవృత్తులకి తెలిసేటట్లుగా ఉంటుంది. ఎలా తెలిసేటట్టుగా ఉంటుంది? పంచేంద్రియాలు వీడు ముక్కులు వాసన అనేటువంటిది సుదీర్ఘములై సునిశితములై ఉండను. అంటే క్యామమిల్లాలో చెప్పుకున్నాం, అవన్నీ కూడా సునిశితంగా ఉంటాయి అన్నమాట. అంటే ఎవరికి రారు వాసన వాళ్ళకు వస్తుంది. ఎవరికి వినపడిన శబ్దం, రాత్రిపూట గడియారం టిక్ టిక్ మని కొట్టిన శబ్దానికి కూడా వాడి మెలకు వస్తుంది. అంటే ఇక నిద్రే పట్టదు. గడియారం అనేది 24 గంటల మోగుతానే ఉంటుంది కాబట్టి 24 గంటల వాడికి నిద్ర పట్టనే పట్టదు. అది కనుక ఇట్లాగా ఉంటుందన్నమాట పరిస్థితి. కనుక పర్సెప్టబుల్ టు అవర్ సెన్సెస్. కనుక ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ప్రాణమయ కోశంలో మార్పులు జరిగినప్పటికీ, వైటల్ చేంజెస్ అక్కడ జరిగినప్పటికీ మన భౌతిక శరీరంలో ఇవన్నీ కూడా తెలుస్తాయా లేదా? శుభ్రంగా తెలుస్తాయి. అది కనుక పర్సెప్టబుల్ టు అవర్ సెన్సెస్ ఎక్స్ప్రెసెస్ ఎట్ ద సేమ్ టైమ్ ఆల్ ద ఇంటర్నల్ చేంజ్. అదే సమయంలో లోపల జరిగినటువంటి మార్పులన్నీ కూడా తెలుస్తాయి. ఏమాత్రం కూడా దాచిపెట్టుకోకుండా మొత్తం తెలుస్తాయి. తెలియకుండా ఉండటానికి ఏం లేదు. అక్కడ ఏదైతే మనకి ప్రాణమయ శరీరంలో మార్పులు వచ్చినాయో భౌతిక శరీరంలో కూడా అవే మార్పులు వస్తాయి. కొత్త ఏమి రావు, అక్కడ జరిగిన మార్పే ఇక్కడ జరుగుతుంది. ఉదాహరణకు మనం అద్దంలో నిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఓ కృష్ణ పాత్రధారి నామాలు పెట్టుకోకుండా ఉన్నాడు అనుకోండి, ఇంకా నామాలు ఇంకా పెట్టుకోలేదు. అప్పుడు ఏమవుతుంది, మొత్తం ముఖం అంతా నీలంగా కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి నామాలు పెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు నామాలు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. కనుక అద్దంలో చూసేటప్పటికి అక్కడ నామాలు ఉంటాయి. వాడు నామాలు పెట్టాల్సింది ఎక్కడ? వాడు శరీరానికి నామాలు పెట్టాలి, కానీ చూడాల్సింది అద్దంలో. మరి లేకపోతే కన్ను ఎక్కడ ఉంది, ముక్కు ఎక్కడ ఉంది, ఇవన్నీ చూసుకొని కదా పెట్టుకోవాల్సింది. కనుక ఈ కన్ను, ముక్కు, చెవి అన్నీ చూసుకొని నామాలు పెట్టుకుంటారు. కనుక అక్కడ ఏముందో ఇక్కడ అదే ఉంది. అలాగే వైటల్ బాడీలో ఏవైతే మార్పులు ఉన్నాయో దానికి తగ్గట్టుగా దాని యొక్క ప్రతిబింబమైనటువంటి భౌతిక శరీరంలో
అవే మార్పులు ఉంటాయి. కనుక దానికి దీనికి ఏమీ తేడా లేదు. భగవంతుడు అనేటువంటి వాడు దయామయుడు అన్నమాట. మనకు జబ్బు చేసిందని తెలియటానికి చాలా తేలిగ్గా భగవంతుడి దయ వలన మనం తెలుసుకుంటున్నాం. అది. కనుక సెన్సెస్ ఎక్స్‌ప్రెస్ ద సేమ్ టైమ్ ఇంటర్నల్ చేంజ్. కనుక ఈ లోపల ఏదైతే అంతర్గతంగా మార్పులొచ్చినాయో, అట్లాంటి మార్పులే సేమ్ టు సేమ్ భౌతిక శరీరంలో గూడా వస్తాయి. అది. అంటే ఉదాహరణకు మానసిక శరీరంలో మార్పులొచ్చినియనుకోండి, ప్రేమలో ఆప్యాయతలు కల్లోలమైపోయినియి, అంతరించిపోయినియి. వాడి భార్యను ప్రేమిస్తున్నాడో లేదో గూడా తెలీదు. పిల్లల్ని ప్రేమిస్తున్నాడో లేదో గూడా తెలీదు. అట్లాంటప్పుడు అవే లక్షణాలు ప్రాణమయ శరీరంలో ఉంటాయి. తర్వాత మానసిక శరీరంలో గూడా వాడి యొక్క మానసిక శరీరంలో గూడా ఉంటాయి. ఏమి పెద్ద తేడా ఉండదు. అది. కనుక అప్పుడు ఎవరు చెబుతారు ఆ సంగతి? వాడికి నార్మల్‌గా వాడు చెప్పడు. వాడికి అది నార్మలే. కానీ వాడి భార్య చెబుతుందనమాట. అయ్యా! మా ఆయన పరిస్థితి ఇది. దాన్ని ఏదన్నా కొంచెం బాగు చేయండి అని చెబుతుందనమాట. ఆయన్ని కొంచెం బాగు చేస్తే మేము బాగుపడతాం అనేటువంటిది చెప్తారన్నమాట. అప్పుడు మనం మందు వేస్తే వాటిలో మోడు గనక ఎలా అయితే వసంతకాలం రాకముందు మోడు ఎలా అయితే చిగురిస్తుందో, వసంతకాలం వచ్చిన తర్వాత ఆ రకంగా ప్రేమలో ఆప్యాయతలు అనేటువంటివి చిగురిస్తాయన్నమాట. అంటే మందు ఎంత మార్పు తీసుకొస్తుందంటే అంత మార్పు తీసుకొస్తుంది. కనుక అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ చేంజ్, ఇంటర్నల్గా ఏదైతే మార్పు వచ్చిందో ఆ మార్పు మొత్తం ఇక్కడ శరీరం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అది. దట్ ఈస్ టు సే ద హోల్ మార్బిడ్ డిరేంజ్మెంట్ ఆఫ్ ద ఇంటర్నల్ డైనమిక్స్. అంటే దాని అర్థం ఏంటంటే లోపల ఏదైతే ఇంటర్నల్ డైనమిక్స్, ఇంటర్నల్గా నిగూఢంగా జరిగినటువంటి మార్పులు భౌతిక శరీరంలో స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడ ఏవైతే మార్పులు జరిగినాయో ఇక్కడ అవే మార్పులు చాలా క్లియర్ కట్గా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అంటే లోపల ఏవైతే మార్పులు జరిగినాయో ఆ మార్పులు అనేటువంటివి ఏమాత్రము ఇబ్బంది లేకుండా మొత్తం కనిపిస్తాయి. అంటే భగవంతుడు ఏర్పాటు అలాగా చేశాడనమాట. మనకి లోపల ఏవైతే మార్పులు ఉన్నాయో ఆ మార్పులు మనం ఇప్పుడు దాకా భయపడుతున్నాం. లోపల ఎక్కడో జబ్బు ఉంది, మనకి ఎట్లా తెలుస్తుంది అంటే అక్కడ ఏదైతే మార్పు ఉందో ఇక్కడ కూడా అదే మార్పు ఉంటుంది. సేమ్ టు సేమ్. ఎలా అయితే మనకి నామాలు పెట్టుకుంటే అద్దంలో ఆ నామాలు కనిపిస్తాయి, లేదా అది ఏదన్నా కొంచెం వంకరగా పెట్టుకుంటే ఇప్పుడే సరి చేసుకుంటాను పబ్లిక్లోకి వెళ్ళబోయే ముందు. కనుక ఇలాగ ఉంటుందన్నమాట. కనుక ఇంటర్నల్ డైనమిక్స్ అంటే అంతర్గతంగా జరిగినటువంటి నిగూఢంగా జరిగినటువంటి మార్పులు ఇక్కడ భౌతిక శరీరంలో రిఫ్లెక్ట్ అవుతాయి. కనుక మనకేమి కొంప మునిగింది ఏమి లేదు, శుభ్రంగా తెలుస్తాయి. ఏం మార్పులు జరిగినాయి, లోపల ఏ మార్పులు జరిగినాయి అనేటువంటిది ఇక్కడ తెలుస్తాయి. అది. ఇన్ ఏ వర్డ్, ఒక్క మాటలో చెప్పాలంటే దే రివీల్ ద హోల్ డిసీజ్. కనుక ఈ బాధలు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే మానసికంగా కావచ్చు, పంచేంద్రియ ప్రవృత్తుల్లో కావచ్చు, భౌతిక శరీరానికి వచ్చేటువంటి కడుపులో నొప్పి, తలనొప్పి ఏవైనా కావచ్చు. ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తాయి అంటే అట్ ద సేమ్ టైం దే రివీల్ ద హోల్ డిసీజ్. ఉన్న వ్యాధి మొత్తాన్ని కూడా ఆ లక్షణాలు తెలియజేస్తాయి. లోపల ఏ రకమైన వ్యాధి ఉన్నదో బయట కూడా మనకి పైథాగరస్ చెప్పాడు ఒక సూత్రం, యాజ్ అబౌవ్ సో ది బిలో. పైన ఏమన్నదో కింద అదే ఉంది, అంతే. అంటే సృష్టి మొదట్లో ఏదైతే బ్రహ్మగారు, అక్కడి నుంచి విష్ణుమూర్తి, అక్కడి నుంచి బ్రహ్మగారు, అక్కడి నుంచి మొత్తం అంతా వచ్చిందనమాట. ఆ పై లోకాల్లో ఏదైతే జరుగుతుందో కింద లోకాల్లో కూడా మన యొక్క శరీరంలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొన్న చెప్పుకున్నాం, ఫోటో వేసుకున్నాం. కనుక ఆ పై లోకాల్లో ఏదైతే జరిగింది ఇక్కడ కూడా అలాగే అంతర్గతంగా
ఇంటర్నల్ డైనమిక్స్, అంతర్గతంగా ప్రాణమయ శరీరంలో జరిగినటువంటి మార్పులే భౌతిక శరీరంలో ఉంటాయి. ఏమి ఇబ్బంది లేదు. అక్కడ ఏముందో ఇక్కడ అదే ఉంటుంది. ఇప్పుడు మనకు అద్దంలో చూసుకుంటే ఒక చెయ్యి లేదనుకోండి, అక్కడ చెయ్యి లేనట్టే కనిపిస్తుంది. చెయ్యి ఉన్నట్టు కనిపిస్తుందా? కనిపించదు. కనుక అద్దంలో మనకి ఏదైతే ఇక్కడ శరీరం ఉందో అక్కడ కూడా అదే కనిపిస్తుంది. అలాగే అంతర్గతమైనటువంటి మార్పులకి ప్రతినిధిగా మనకి ఈ లక్షణాలు, ఈ బాధలు ఇవన్నీ ఉంటాయి. ఏవి మార్పులు ఉండవు. అది కనుక దే రివీల్ ద హోల్ డిసీజ్. కనుక మొత్తం జబ్బును ఇక్కడే మనకి భౌతిక శరీరం నుండే మనం గ్రహించవచ్చును. అది ఆల్సో ది డిసపియరెన్స్ అండర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ ది మార్బిడ్ ఫినామినా అండ్ ఆల్ ది మార్బిడ్ ఆల్టరేషన్స్ దట్ డిఫర్ ఫ్రమ్ ద హెల్దీ ఆపరేషన్స్. హెల్దీ వైటల్ ఆపరేషన్స్కి ఏమవుతాయి అంటే, హెల్దీ వైటల్ ఆపరేషన్స్ అంటే మనకి స్వేచ్ఛ తెలుస్తుంది, ఇండిపెండెన్స్ తెలుస్తుంది. ఎలా? మనకి అన్నం తినేటప్పుడు శుభ్రంగా ఆకలి తీరుతుంది. అన్నం తింటే ఆకలి తీరుతుంది. తినకపోతే ఆకలేసి చచ్చిపోతాం. కనుక అలాగే మనం కుర్చీలో ఎంతసేపు కూర్చున్నా కాళ్ళు లాగో చేతులు లాగో, అది ఇండిపెండెన్స్. లేకపోతే మనం విరోచనానికి వెళ్తే చక్కగా విరోచనం అవుతుంది, ఆ తర్వాత నొప్పులు ఉండవు. అదే మెర్క్సాల్ పేషెంట్లు అయితే ఏంటంటే విరోచనానికి వెళ్ళిన తర్వాత నీరసం వస్తుంది. ఇది గమనించాల్సింది. అంటే ఆరోగ్యవంతుడికేమో విరోచనానికి వెళ్తే హ్యాపీగా ఉంటుంది, అంతకుముందు పొట్టలో గడబిడగా ఉంటుంది. విరోచనానికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉంటుంది. వీడికి హ్యాపీ కాదు, నీరసం వస్తుంది. అందుకని ఇవన్నీ చూసుకోవాలి మనం. అంటే ఆ మెర్క్సాల్లో ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మెర్క్సాల్ని ఇండికేట్ చేస్తుంది, కానీ అది అసౌకర్యం అన్నమాట. కనుక ఇట్లాంటివన్నీ కూడా అసౌకర్యంగా ఉంటాయి. వైటల్ బాడీ ఎప్పుడైతే హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటుందో అప్పుడు ఉన్నటువంటి దానిని ఆరోగ్యం అంటారు. ఈ వైటల్ ఆపరేషన్స్ అన్నమాట. వైటల్ ఆపరేషన్స్ హెల్దీ బాడీలో చాలా, గుండె మనకు పనిచేస్తున్నట్టే తెలియదు. అసలు ఏమన్నా ఎవరికన్నా గుండె ఉన్నట్టు తెలుస్తుందండి? తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? గుండెకి నిప్పు వచ్చినప్పుడే తెలుస్తుంది గుండె దెబ్బ అని. అలాగే కిడ్నీస్ బాగా పనిచేస్తున్నాయి అనుకోండి, పనితీరు బాగానే ఉంది కిడ్నీస్. ఆ కిడ్నీస్ ఎప్పుడు మనకి ఇబ్బందులు పెడతాయి? ఆ కిడ్నీలో పెయిన్ కానీ, కిడ్నీలో రాళ్ళు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మటుకే మనకి ఆ కిడ్నీలు అక్కడ ఉన్నాయని తెలుస్తుంది. అప్పుడు అక్కడ అసలు కిడ్నీస్ ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు. కానీ భగవంతుడు మనకు అలాగా తయారు చేసి పెట్టాడనమాట. ప్రాణమయ కోశం సవ్యంగా పనిచేసినప్పుడు వైటల్ హెల్తీ ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. వైటల్ హెల్తీ ఆపరేషన్స్ అంటే అంతా స్వేచ్ఛగా ఉంటుంది. యూరిన్ పాస్ చేశారు, యూరిన్ పాస్ చేసినప్పుడు అసలు ఏమీ ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా ఆ యూరిన్ పాస్ చేసినప్పుడు మంట ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే మనకి అక్కడ జబ్బు ఉన్నట్టు లెక్క. అంటే ఏది కూడా మనకు గుర్తు రాదు. ఏ పని చేస్తున్నప్పటికీ ఆ అవయవం ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతుంటారు, ఇబ్బంది లేదు. ఒక ఇంట్లో నలుగురు ఉండారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, గొడవ ఏముంది? అది వైటల్ హెల్తీ ఆపరేషన్స్ అంటారు. ఇక్కడ చెప్పింది అది. ఆ హెల్తీ ఆపరేషన్స్కి డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో ఆ స్టేట్ ఆఫ్ డిఫరెన్స్ అంటే వైటల్ హెల్తీ ఆపరేషన్స్ జరిగేటప్పుడు ఇందాక మనం మెర్క్సాల్ ఎగ్జాంపుల్ చెప్తాం. మెర్క్సాల్లో ఏంటి? విరోచనం అయితే నీరసం వస్తుంది, అన్నం తింటే నీరసం వస్తుంది. ఇవన్నీ మెర్క్సాల్ లక్షణాలు. అంటే సహజమైనటువంటి పనులకు కూడా వాటికి అన్నం తినటం, ఆకలి తీరటం అనేటువంటిది సహజమైన పని. మనకు అన్నం తింటే ఆకలి తీరుతుంది, వాడికి అన్నం తింటే నీరసం వస్తుంది. ఇవన్నీ కూడా మెర్క్సాల్లో ఉన్న లక్షణాలు. విచిత్రమైన లక్షణాలు ఉంటాయి మెర్క్సాల్లో. కనుక ఇవన్నీ కూడా మనకి మెర్క్సాల్లో ఉంటాయి. కనుక ఎప్పుడైతే మనం మందు కనుక ప్రయోగిస్తే డిసపియరెన్స్ ఆఫ్ అండర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ మార్బిడ్ ఫినామినా, మార్బిడ్గా ఏర్పడినటువంటి ఫినామినా ఏదైతే, మార్బిడ్ ఫినామినా అంటే ప్రాణమయ కోశంలో ఏర్పడినటువంటి మార్పులు. ఆ మార్పులకి మనం మందు ఇచ్చామనుకోండి, అవన్నీ కూడా సర్దుబాటు అయిపోతాయి. ఉదాహరణకు మెర్క్సాల్ పేషెంట్నే తీసుకున్నాం, మనం మెర్క్సాల్ 200 ఇచ్చాం,
ఇచ్చినప్పుడు ఏమవుతుంది? అప్పుడు వాడికి మరుసటి రోజు విరోచనానికి వెళ్తే నీరసం రాదు. అంటే దాని అర్థం ఏంటంటే వైటల్ బాడీలో సర్దుబాటు అయిందా లేదా? అయిందా లేదండి? అయితేనే వాడికి నీరసం రాదు. అది ఇక మెర్క్సాల్ 200 తోటి వాడికి నీరసం అనేటువంటిది రాదు. అన్నం తింటే నీరసం రాదు. మామూలుగా అయితే అన్నం తింటే నీరసం వస్తుంది మిగిలిన వాళ్ళకి, అది ఆరోగ్యకరమైన వాళ్ళకి రాదు. వీళ్ళకి మటుకి నీరసం వస్తుంది. అది విరోచనానికి వెళ్ళిన నీరసమే, అన్నం తిన్నా నీరసమే, చెమట పోసిన నీరసమే, అంతా నీరసమే. అది కనుక ఎప్పుడైతే మనకి ఈ మెర్క్సాల్ ఎగ్జాంపుల్ చెప్పినట్లు ఆ లక్షణం కనుక మరుసటి రోజు మెర్క్సాల్ 200 ఇచ్చిన తర్వాత సరిగ్గా విరోచనం అయిన తర్వాత ఏ నీరసం రాలేదనుకోండి, దాని అర్థం ఏంటి? ప్రాణశక్తిలో ఉన్నటువంటి చెదురుబాటు కూడా నివారణ అయిపోయింది. ప్రాణశక్తిలో ఉన్నటువంటి అన్నీ కూడా సర్దుబాటు అయిపోయి మళ్ళీ హెల్దీ వైటల్ ఆపరేషన్స్ మొదలైనవి. అది లెక్క. కనుక ఇక్కడ మాయమైతే దాని అర్థం ఏంటంటే అక్కడ కూడా అది లెక్క. ఇక్కడ అంటే మనం మందు ఎక్కడ ప్రయోగిస్తున్నాం? మందు ప్రాణశక్తికి ప్రయోగిస్తున్నాం. ప్రాణశక్తికి ప్రయోగించినప్పుడు ప్రాణశక్తిలో మార్పులు జరిగి అప్పుడు ఇది మారుతుంది. ఇది మారిందంటే అర్థం ఏంటంటే అది మారినట్టే లెక్క. ఇది ఇట్లాగా మనం అర్థం చేసుకోవాలన్నది. కనుక అండ్ ఆల్ ది మార్బిడ్ ఆల్టరేషన్స్ దట్ డిఫర్ ఫ్రమ్ హెల్దీ ఆపరేషన్స్ certainly affects and necessarily implies the restoration of the integrity of the vital force. కనుక ప్రాణమయ శక్తి ఏదైతే ఉన్నదో దాని యొక్క ఇంటెగ్రిటీ, ఏకత్వం అనేటువంటిది మరలా ఉంటుంది. దాని యొక్క అంటే మనకి భారతదేశం అనేటువంటిది అనేక రకాలైనటువంటి జాతులు, ఉపజాతులతో అనేక రకాలైనటువంటి పార్టీలు, గందరగోళాలతో ఉంటుంది. కానీ జాతి మొత్తం ఒక్కటే, భారత జాతి. అంతే కదా? భిన్నత్వంలో ఏకత్వం. ఇక ఇప్పుడు ఏకత్వమే ఉంటుంది. ఏకత్వం అంటే ఓన్లీ హెల్దీ వైటల్ ఫోర్స్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనం మెర్క్సాల్ 200 వేసిన తర్వాత ఆ కండిషన్స్ అన్ని సర్దుబాటు అయిపోయి తిరిగి ఇంటెగ్రిటీ అంటే ఒకే వైటల్ ఫోర్స్ అంటే ఆరోగ్యకరమైనటువంటి ప్రాణశక్తియే ఉంటుంది. ఆ ఆరోగ్యకరమైనటువంటి ప్రాణశక్తి గుర్తు ఏంటంటే ఈ లక్షణాలన్నీ కూడా ఇండిపెండెన్స్ మనకి రీఎస్టాబ్లిష్ చేసుకున్నాం. స్వాతంత్ర్యాన్ని మనం తిరిగి సాధించుకున్నాం. అది రెస్టోరేషన్ ఆఫ్ ది ఇంటెగ్రిటీ ఆఫ్ ది వైటల్ ఫోర్స్ అండ్ దేర్ ఫోర్ రికవర్డ్ హెల్త్ ఆఫ్ ది ఆర్గానిజం. తర్వాత మన యొక్క జీవి ఎవరైతే ఉన్నారో, జీవి అంటే మన యొక్క శరీరానికి పూర్తిగా ఆరోగ్యము చేకూరినట్లే. ఇది మనకి ఈ సూత్రంలో ఇవ్వబడినటువంటిది. తర్వాత మాస్టర్ గారు ఏం చెప్పారో చూద్దాం. ఈ వికారములైన వేదనలు మాయమగుటయే ప్రాణశక్తి మరలా సహజ స్థితికి పొందినదని తెలియటకు నిదర్శనము. ఈ వికారములైనటువంటి వేదనలు ఎట్లా ఉంటాయి? వికారంగా ఉంటాయి. ఉదాహరణకి మనం మెర్క్సాల్ పేషెంట్ అని చెప్పుకున్నాం, మరి అది వికారమేగా. ఎవరికైనా విరోచనం అయితే బాగుంటుంది, ఆకలిస్తే అన్నం తింటే బాగుంటుంది. ఇవన్నీ కూడా ప్రాణ ప్రవృత్తులన్నీ కూడా పక్కదారి పట్టినటువంటి లక్షణాలు. కనుక ఈ వికారములన్నీ మాయమగుటయే ప్రాణశక్తి మరల సహజ స్థితికి వచ్చినదని తెలియటకు నిదర్శనం. అనగా ఆరోగ్యం మరలా చక్కబడినదని తెలియజేయుటకు నిదర్శనం. కనుక మరలా ఆరోగ్యం చక్కబడింది. వికారములైనటువంటి వేదనలు ఎప్పుడైతే మాయమవుతాయో ఆ మాయమైనటువంటి దేన్ని తెలియజేస్తుంది? మనకి చక్కగా ఆరోగ్యము చేకూరినట్టుగా లెక్క. అది ఆకలి దప్పిక అంటే దీనికి వివరణ చెప్తున్నారు. ఆకలి దప్పిక అన్నహేతువు మున్నగు ఇంద్రియ ప్రవృత్తులు, ఉత్సాహము, సంతోషము, తృప్తి, సహనభావము మున్నగు మానసిక ప్రవృత్తులు చక్కబడినప్పుడు వాని యందు వికారములు మాయమైనవని అర్థము. అంటే ఈ
మానసికమైనటువంటి వికారాలు ఇలాగా ఉంటాయి. తృప్తి, మనకి కొంతమంది పేషెంట్లకి ఏం పెట్టినా తృప్తి ఉండదు. తర్వాత సహన భావం, అవతల వాడిని ఓర్చుకుందాం అనేటువంటి పద్ధతి ఉండదు. కనుక ఇట్లాంటివన్నీ కూడా సర్దుబాటు అవుతాయి మనకి. కనుక హోమియోపతిలో ఇది చెప్పుకోవడం కాదు, చేసి చూపిస్తున్నాం అది. కనుక తృప్తి, సహనభావము మున్నగ మానసిక ప్రవృత్తులు చక్కబడినప్పుడు వారి యందు వికారములు మాయమైపోయినాయని అర్థం. కనుక ఆ వికారాలు ఎప్పుడైతే మాయమవుతాయో మనం మామూలు మనుషులం, సహజంగా అందరూ ధర్మరాజులాగా ఉండాలి లెక్క ప్రకారం, లేకపోతే రాముడిలాగా ఉండాలి. ఆ రెండు ఎగ్జాంపుల్స్ ఉండవు మనకి. దేశ చరిత్రలో చూస్తే రాముడును ధర్మరాజు పరిపాలనలో కూడా వాళ్ళిద్దరు పరిపాలనే రాశారు, ఇంకెక్కడ కూడా ఎవరి పరిపాలన రాయలా. అది ఇప్పుడు రాజకీయ నాయకుల పరిపాలన అది వేరు, అది వాటి జోలికి మనం వెళ్ళటం లేదు. కనుక మానసిక ప్రవృత్తులు చక్కబడినప్పుడు వారి యందు ఉన్న వికారములు మాయమైనాయి అర్థం. కనుక వికారములు మాయమైపోతేనే మనకి ప్రాణమయ శక్తిలో ఉన్నటువంటి వికారాలు మాయమవుతాయి. ఇక్కడ మాయమైతే అక్కడ మాయమవుతాయి, అక్కడ మాయమైతే ఇది. కనుక అనగా వ్యాధి మాయమైనదని అర్థము. దీనిని బట్టి మధుమేహము మున్నగ వ్యాధుల్లో మూత్రమునందు చక్కెర మాయమొగట మున్నగనవి వ్యాధి నివారణకు నిదర్శనములు కావు. రోగికి అన్నహితం లేకుండుట, రోగికి అన్నం తింటే ఇష్టం ఉండదు. కొంతమందికి కొంచెం తినగానే కడుపు నిండినట్టుంటుంది. అప్పుడు ఏమవుతుంది, అది కూడా రోగమేగా. ఇప్పుడు విస్తరలో కూర్చున్నాడు, విస్తర ముందు కూర్చున్నాడు, ఒక ముద్ద తినేసరికి వాడికి బాగా ఆనందంగా కూర్చుంటాడు, మంచి మంచి పదార్థాలు వడ్డించారని. కానీ అక్కడికి వచ్చేటప్పటికి వాడికి అన్నీ తినలేడు, కొంచెం ఒక ముద్ద తినగానే కడుపు నిండినట్టుంటుంది. అది లైకోపోడియంలో చెబుతారు. లైకోపోడియం పేషెంట్కి ఒక ముద్ద తింటే కడుపు నిండిపోతుంది అనమాట. కనుక అట్లాంటి వాళ్ళకి లైకోపోడియం వేస్తే పోతుంది. కనుక లైకోపోడియం వేస్తే పోయింది, దాని అర్థమైందంటే లోపల ఉన్నటువంటి సర్దుబాట్లు, ప్రాణమయ కోశంలో ఏర్పడినటువంటి సర్దుబాటు పూర్తయితే కానీ ఇక్కడ భౌతిక శరీరంలో ఆ లక్షణం పోదు. కనుక ఈ లక్షణం పోయిందంటే అర్థమైందంటే అక్కడ ప్రాణమయ కోశంలో ఏర్పడినటువంటి చెదరబాటు సర్దుబాటు అయినట్టు, అది లెక్క. కనుక రోగికి అన్నహితవు లేకుండుట, ఆకలి తగ్గుట, ఆకలి అసలు తినరు అన్నం. మా మనవరాలైతే బొగ్గన పెడుతుంది అనమాట అన్నం, మనకి విసుగు పుడుతుందే కానీ అది తినదు అది. కనుక దప్పిక ఎక్కువగుట, మనస్సు సోమరుగా ఉండుట మొన్న లక్షణములు మాయమైనప్పుడు మాత్రమే వ్యాధి తగ్గినదని గుర్తుంచుకోవాలి. ఇవన్నీ మాయమైతేనే వ్యాధి తగ్గిందని, లేకపోతే షుగర్ పేషెంట్కి ఇన్సులిన్ ఆజన్మాంతం వాడాల్సిందే, ఇన్సులిన్ తోటే చచ్చిపోతాడు వాడు అది. కనుక అటుపైన మూత్రము నివారణ, చక్కెర నివారణ కాక తప్పదు. మూత్రంలో ఉండేటువంటి చక్కెర కూడా ఆ తర్వాత తగ్గిపోతుంది అది. కనుక ఇది మనకి ఈ సూత్రంలో చెప్పినటువంటిది. టైం అయిపోయిందా? 1 minute ఉంది. సరే, 1 నిమిషమేగా ఉంది, నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాను. తర్వాత మనకి ఈ కార్బోస్ పేషెంట్ ఇంకో కేస్ షీట్ దొరికింది, సింపుల్గా చెప్తాను. వీడు కూడా పిసినారి, పరమ పిసినారి. ఇంట్లో పైసా ఇవ్వడవు, తనే సరుకులు కొంటాడు, తనే కూరగాయలు తెస్తాడు. నెలకు 1000 రూపాయలు వెచ్చాల కంటే 1 రూపాయి కూడా ఎక్కువ తీసుకురాడు, అంటే అది కూడా లిమిట్ అన్నమాట. కూరగాయలు 1000 తక్కువ రేటు ఉంటే అవి బేరమాడి మరీ తెస్తాడు. తనకు 50,000 జీతం అయినా సరే, అంటే 50,000 ఎప్పుడు 2016 అనుకుంటాను, సారీ 2016, అంటే అప్పటికి ఎక్కువే డబ్బులు అయి. కనుక
తన ఇద్దరి కొడుకుల్ని గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదివించాడు. 10th క్లాస్ తర్వాత పాలిటెక్నిక్లో జాయిన్ చేశాడు. వారికి ఒక్క రూపాయి కూడా ఖర్చులకు ఇవ్వడు. భార్య తన తల్లిదండ్రుల దగ్గర డబ్బు తీసుకొని పిల్లలకి ఇస్తుంది. వారికి కట్టవలసిన ఫీజు కూడా కట్టడు. టైంకి ఫీజు కట్టకపోవటం వల్ల, పిల్లల్ని నిలబెట్టడం వల్ల ఇంటికి పంపించడం చేసేవారు. అయినా సరే తన దగ్గర డబ్బు లేదని చెప్పేవాడు. పిల్లలు టైంకి ఫీజు కట్టకపోయేసరికి విసిగిపోయి లెట్రిన్లో నిలబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే తన దగ్గర రూపాయి కూడా లేదని చెప్పేవాడు. జీతం రాగానే మొత్తం బ్యాంకులో ఉంచుతాడు. భార్య దగ్గర డబ్బులు తీసుకొని తల్లి దగ్గర డబ్బులు తీసుకొని సర్దుబాటు చేసేది. అంటే వాడి జీతం ఏమో బ్యాంకులోకి వెళ్ళిపోద్ది. అది కనీసం బుక్స్ కూడా కొనిపెట్టేవాడు కాదు. పిల్లలు టైంకి ఇంటికి రాకపోతే ఒప్పుకోడు. కాలేజీకి ఫోన్ చేసి కాలేజీ వారిని తిడతాడు. ఒకవేళ పిల్లలు టైంకి ఇంటికి రాకపోయినా, సినిమాకి వెళ్ళినా ఆ రోజు ఇంట్లోకి రానివ్వకుండా ఇంటికి తాళం వేసి రాత్రంతా వారిని బయట ఉంచేవాడు. భార్య ఎంత బతిమిలాడినా ఒప్పుకునేవాడు కాదు. అంటే పిల్లలు బయటే ఉంటారు పాపం. ఆ తల్లికి మరి ఎంత క్షోభో. కనీసం వారికి అన్నం పెడదామని ఒప్పుకునేవాడు కూడా కాదు. అన్నం కూడా లేదు. అంటే భార్య పిల్లల్ని విపరీతంగా తిడతాడు. చుట్టాలు ఎవరినన్నా ఇంటికి రానివ్వడు. ఖర్చు అవుతుందని అంటాడు. చివరకు అత్తామామలు కూతురును చూడటానికి వచ్చినా భరించేవాడు కాదు. అందుకని అత్తామామలు అల్లుడు ఇంటికి వచ్చేటప్పుడు బియ్యము, పప్పులు, సోప్సు, కూరగాయలతో సహా తీసుకొని వచ్చి ఉండేవారు. అయినప్పటికీ మీ అమ్మా నాన్నలు ఇన్ని రోజులు ఎందుకున్నారనేవాడు. అంటే సరుకులు బాగా తెచ్చారు కదా దండిగా, అయినా కానీ ఇన్ని రోజులు ఎందుకున్నారని అడుగుతాడు. అంటే వాళ్ళు తెచ్చిన వాళ్ళు ఎమ్మటే పోతే అవన్నీ వాడికి మిగులుతాయి. అది ఎందుకంటే వెంటనే వెళితే వాళ్ళు తీసుకువచ్చిన బియ్యం వెచ్చాలు మిగులుతాయని అనేవాడు. అందుకని వీరింటికి బంధువులు, స్నేహితులు ఎవరూ వచ్చేవారు కాదు. దీనివల్ల భార్య ఆరోగ్యం పాడై డిప్రెషన్, నిద్ర పట్టకపోవడం, భయము, వణుకు, చిన్న శబ్దాన్ని కూడా భరించలేకపోవడం, కలలో తను పైనుండి కిందకు పడిపోతున్నట్లు, తన మీద కొండ చర్యలు పడుతున్నట్లు ఆందోళనతో లేచి కూర్చొని అంటే భార్యకి ఈ లక్షణాలన్నీ వచ్చినాయి. మెడ నొప్పులు వచ్చినాయి, చెయ్యి నొప్పులు, పని చేసుకోలేకపోవడం, భవిష్యత్తు గురించి బెంగ పట్టుకున్నది. భర్త మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్లేవాడు కాదు, ఖర్చు అవుతుందని. తల్లిదండ్రులే కూతుర్ని గుంటూరు సైకియాట్రిస్ట్ దగ్గర చూపిస్తున్నారనమాట. అయినా ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. తల్లిదండ్రులకు భారం అవుతున్నావని తన అన్న వదినలు ఏమన్నా అనుకుంటారని ఆమె భయపడుతుంది. తను చుట్టాల ఇండ్లకు, పెండిళ్లకు, ఫంక్షన్లకు వెళ్ళడు. అందరినీ విమర్శించుతుంటాడు. ఎవరైనా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నా, పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా వాళ్ళకి అంత డబ్బు వస్తుందని ఈర్ష్యపడతాడు. వారిని విమర్శిస్తాడు. తనకెవరు ఫ్రెండ్స్ ఉండరు. ఆయన ఎవరిని నమ్మడు. మొదట తనకి కోర్టులో జాబ్ వస్తే మానేశాడు. గవర్నమెంట్ జాబ్ వదిలేశానని అంటుంటాడు. అలాగే తను పనిచేసే కంపెనీలో తనకు నచ్చకపోతే మానివేస్తాడు. అలా చాలా కంపెనీలు మానివేశాడు. తన మాట నెగ్గాలని అంటాడు. ఎవరు చెప్పినా వినడు. తిండి విషయంలో తన వరకు తను తింటాడు. పెళ్ళానికి, కొడుకులకు లేకపోయినా పట్టించుకోడు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని అందరూ ఒకే రూమ్లో ఒకే ఫ్యాన్ కింద పడుకోవాలని అంటాడు. తను మాత్రం ఫ్యాన్ మధ్యలో పడుకుంటాడు. మిగతా వారికి గాలి తగలకపోయినా పట్టించుకోడు. ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయని, వీటిని భరించలేకపోతున్నానని హాయిగా తిరుపతి వెళ్తే ఫ్రీగా భోజనం పెడతారని అంటాడు. సత్రం ఉంటుంది కదా. తను ఎంత అనారోగ్యంగా ఉన్నా, ఎంత బాధగా ఉన్నా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమంటే వినడు. డాక్టర్లు డబ్బులు గాజేస్తారని, తను చనిపోయినా పర్వాలేదు, డాక్టర్లకు డబ్బు ఖర్చు పెట్టనని అంటాడు. లావుగా ఉంటాడు, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, గ్యాస్ ట్రబుల్ అదంతా ఉన్నది. కోపం ఎక్కువ, చెమటలు ఎక్కువ. చలికాలంలో కూడా ఫ్యాన్ వేసుకుంటాడు. మరి లక్షణం అదే కదా, చలికాలంలో కూడా ఫ్యాన్ వేసుకునే లక్షణం అది. ఫైల్స్ ఉన్నవి, డస్ట్ ఎలర్జీ, ఆయాసం, దగ్గు ఉన్నది. కనుక వీళ్ళకి 22/1/16 2016లో కార్బోవేజ్ 50 mg ఒక డోసు వేశారు. 10 రోజుల తర్వాత
ఒక క్యారీ బ్యాగ్ నిండా కమలాలు ఇంటికి తీసుకొని వచ్చాడు. మొట్టమొదటిసారి లైఫ్లో ఒక క్యారీ బ్యాగ్ నుంచి నిండా కమలాలు తీసుకొచ్చాడు. భార్య పిల్లల్ని ఆశ్చర్యపోయారు. అసలు మా ఆయన్నే చూస్తున్నాను, వేరే వాళ్ళని చూస్తున్నా అని. అక్కడి నుండి కోపం తగ్గింది, తిట్టడం తగ్గింది. పిల్లలకి 100-200 ఇస్తున్నాడు. తర్వాత 3-3-16 వచ్చారు. శాక్లాక్ అనేటువంటిది ఇచ్చారు, అంటే మనకి మందు కాని మందు. కొడుకులు లేటుగా ఇంటికి వచ్చిన సినిమాకి వెళ్ళినా ఏమీ అనటం లేదు. కొడుకు వాళ్ళ అమ్మగారు 2000 రూపాయలు ఇచ్చి కొడుకుని సెల్లు కొనుక్కోమన్నాడు. వెచ్చాలు 2500కి తీసుకొస్తున్నాడు. నెలకు 20,000కు పైగా ఇంటికి ఖర్చు పెడుతున్నాడు. తన బావమర్దిని అతని భార్యని వచ్చి 10 రోజులు ఉండమని బతిమలాడుతున్నాడు. అంటే మెల్లగా మెత్తగా అది చిగురిస్తుంటది చూడు చెట్టు, అలాగా వాడి హృదయంలో అన్ని ప్రేమలన్నీ చిగురిస్తున్నాయి అన్నమాట. తర్వాత 10 రోజుల క్రితం 30,000 పెట్టి ఏసీ కొన్నాడు. భార్య పిల్లలు ఫ్యాన్ కింద పడుకుంటే ఒప్పుకోవడం లేదు, ఏసీ రూమ్లోకి వచ్చి పడుకోమని అంటున్నాడు. బంధువుల ఇళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళి అందరితో కలుపుగోలుగా మాట్లాడుతున్నాడు. అంటే గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ అంతా మొదట్లోకి వచ్చింది. మళ్ళీ ఆ చిగురించినవన్నీ మళ్ళీ మూడులాగా అయిపోయింది. అప్పుడు మరలా కార్బోహైడ్రేట్ 50 వేసాం, అసలు ఏమీ తగ్గలేదు. అప్పుడు ఈసారి నేట్రమోర్ 50 వేసాం, ఇప్పుడు పూర్తిగా పోయింది, కంప్లీట్ టోటల్. మరలా చిగురించినాయి. అంటే నేట్రమోర్ ఇట్లాంటి మందులన్నిటికీ క్రానిక్ మందు, పెద్దవాడు అనమాట. కార్బోవేజ్ కన్నా కూడా క్రానిక్ పెద్ద మందు అది. కనుక నేట్రమోర్ 50 వేసేసరికి టోటల్గా మొత్తం మళ్ళీ మార్పులు వచ్చినాయి. ఈ పైన చెప్పిన మార్పులన్నీ మరలా వచ్చినాయి, అది కూడా శాశ్వతంగా వచ్చినాయి. తర్వాత ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళ అత్తగారు ఈవిడికి 10 సంవత్సరాల నుండి అవుతున్న విరోచనాలు మన ట్రీట్మెంట్ 1 రోజులో తగ్గిపోయినాయి. 10 సంవత్సరాల నుంచి విరోచనాలు అవుతున్నాయి. ఎందుకంటే ఆ కూతురు పెళ్ళైన దగ్గర నుంచి కూతురు గొడవ, ఇంకేముంటుంది. ఇట్లాంటి అల్లుడు దొరికితే అప్పుడు ఆవిడకి డిప్రెషన్, నిద్ర పట్టేది కాదనమాట. అంటే 1 రోజులోనే తగ్గిపోయినాయి స్టాప్సేగ్రేట్ NM. తర్వాత ఈ భార్యకు కూడా స్టాప్సేగ్రేట్ NM 1 డోసు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆవిడకి కూడా టెన్షన్, డిప్రెషన్ ఉన్నాయని ఇందాక చెప్పుకున్నాం కదా, అవి కూడా పోయాయి. అంటే టోటల్గా అత్తగారు, అల్లుడు, కూతురు మొత్తం ముగ్గురు ఒడ్డున పడ్డారు. అంటే హోమియో వాళ్ళు పద్ధతులు ఏంటంటే మొత్తం అందరికి చెప్పుకోవాలి బాధలు, చెప్పుకుంటే అందరికీ ఎవరికి సరిపోయిన మందు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్యామమిల్లోకి వచ్చేద్దాం. యాంగర్. భర్త ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి తల గోడకేసి టక్ టక్ అని కొట్టుకుంటుంది అనమాట. ఏంటంటే నన్ను చచ్చిపోయినాయి అంటుంది. ఎందుకంటే నువ్వు ఇంకొక దాన్ని పెళ్లి చేసుకొని సినిమాకి తీసుకెళ్ళంటుంది. అంటే ఆయన ఫోన్లో సరిగ్గా రెస్పాండ్ అయ్యి ఉన్నాడు ఆఫీసు మరి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా, మరి ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. అందుకని పలస్టర్లా గనక కోపం వస్తే తనను తాను తిట్టుకుంటుంది, వేరే వాళ్ళని తిట్టదు. వీళ్ళకి కోపం వస్తే క్యామమిల్ వాళ్ళు తిడతారు, కొడతారు, 2 ఏమైనా చేస్తారు. కనుక లోపల నుండి అక్కస ఆ విధంగా కక్కేస్తుంది. ఇది క్యామమిల్లా పడితే తగ్గాల్సిందే, లేకపోతే ఎట్లా తగ్గదు. తర్వాత గ్రేట్ సెన్సిటివ్నెస్ విత్ నర్వస్నెస్. నరములు సున్నితములు సుకుమారములై అగుటతో పాటు భరింపరానివిగా ఉంటాయి. ఏదైనా నొప్పి వస్తే
భరించలేనంత నొప్పి వస్తుంది అనమాట వీళ్ళకి. తర్వాత ప్రొలాంగ్డ్ యాంగర్ అండ్ ఇరిటబిలిటీ. కోపం వస్తే, అంటే జనరల్గా కోపం వస్తుంటుంది ఎవరికైనా. ఆ కోపం వస్తే 10 రోజులు తగ్గదు, దీర్ఘ కోపం అన్నమాట. 20 రోజులు, ఎన్ని రోజులైనా ఉంటుంది. కొంతమంది సంవత్సరాల తరబడి పలుకోరు. నువ్వెవరు అడగటానికి? ఏడాది అయిన తర్వాత కూడా మాట్లాడు. పచ్చి అంటారు చూడండి, అట్లా ఉంటుందన్నమాట. వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళకూడదు, మన ఇంటికి వాళ్ళు రాకూడదు. ఇది వాడి రూల్ అన్నమాట, వాళ్ళ కండిషన్. ఇది వాడి భాష. కోర్టుకి అంటే ఎక్కువ మంది పల్లెటూర్లలోకి వెళ్తే ఈ కోర్టు కేసుల్లో కానీ, లేకపోతే పొలిటికల్ కేసెస్లో కానీ, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళ ఇంటికి రావటానికి లేదు, ఈ పార్టీ వాళ్ళు మరి అంతకుముందు మేము ఈ పార్టీలకి పెట్టకముందు కూడా మేము బంధువులే, కానీ అవన్నీ మాకు సంబంధం లేదు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి లేదు, వాళ్ళు మీ ఇంటికి రావడానికి లేదు. ఇది క్యామమిల్ల. అంటే ఒక క్యామమిల్ల వాడు ఉంటే చచ్చారే ఇక. ఆ ఆ ఊరంతా రావణ కాష్టమే అది. కనుక చిన్నప్పటి నుంచి వాడు మా ఫ్రెండ్గా మా ఫ్రెండ్ వెళ్ళకుండా ఎలా అంటే, అవన్నీ నాకు తెలియదు, అక్కడికి వెళ్ళామంటే మా ఇంటికి రావద్దు అన్నాడు. ఈ ఊర్లో అందరూ వెధవలు, ఎవరితో మాట్లాడకన్నాడు ఒక ఎంక్వైరీకి వచ్చిన ఆఫీసర్ తోటి. డైరెక్ట్గా మా ఇంటికి వచ్చాయి అని భోజనానికి అన్నాడు. ఒక ఆయన ఎంక్వైరీ వచ్చి పోలీస్ ఆఫీసర్తో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడవద్దు, నీకు కావాలంటే నేను డిక్టేట్ చేస్తానన్నాడు. బయట ఊళ్ళో వాళ్ళతో మాట్లాడితే వీడు వెళ్ళిపోతాడు, అది గొడవ. కనుక రెండవది ఎవర్షన్ టు టాక్. నాకు వాడికి మాటలు లేవు, నాకు నీకు మాటలు లేవు. బ్రెయిన్ అన్డెవలప్డ్గా ఉంటుంది, అంటే పిల్లకాయ బ్రెయిన్ లాగా ఉంటుంది. ఇదిగో వాడికి వాడికి 18 ఏళ్ల నుంచి మాటలు లేవు, ఏమనుకున్నావు అంటాడు. అంటే అని గర్వంగా చెప్పుకుంటాడు అనమాట. తర్వాత వీప్స్ విత్ యాంగర్. కోపం వచ్చినచో ఏడ్చును. కోపంలో కూడా ఏడుస్తారు, పిల్లల్ని కొట్టుకుంటారు, ఏడుస్తుంటారు. నక్స్వామికి వాడికి కోపం వస్తే తంతాడు. ఇంకొక డ్రగ్ కాదని క్లియర్గా తెలుస్తుంది, నక్స్వామికానే వేయాలి అది, వీడికి క్యామమిల్లానే వేయాలి. తర్వాత ఈ క్రానిక్ లోకి వచ్చేటప్పటికి పూజ కానీ అనకార్యం కానీ పనిచేస్తాయి వీళ్ళకి. తర్వాత రెడ్ ఫేస్ వెన్ మార్టిఫైడ్. అంటే ఓడినచో ముఖం ఎర్రబడును, ఓడిపోవటానికి ఒప్పుకోడు వాడు. సమాధానం చెప్పలేకపోతే ముఖం పెంకల్లే అవుతుంది. తర్వాత దబాయిస్తాడు, సతాయిస్తాడు. నీదే తప్పు, నీదే తప్పు అని. ఆ గిన్నెలో పాలున్నాయంటే కాదు పెరుగు అంటాడు. నలుగురిలో అయితే ముఖం అరిసె రంగులోనికి మారుతుంది. అరిసె ఏ రంగులో ఉంటుందో ఆ రంగులోకి మారుతుంది. క్విక్ చేంజ్ ఇన్ కలర్స్, అంటే ముఖంలో రంగులు మారిపోతాయి. తర్వాత రష్ ఆఫ్ యాంగర్ విత్ ఇన్సోమ్నియా. అంటే అతి కోపంతో కూడిన అభిప్రాయములు శరవేగమును పరిగెత్తుచుండును. బుర్రలో రమ్యేన, అంటే తెల్లవార్లు తిరుగుతూ ఉంటాయి, ఈ మెల్లమెల్లగా తెల్లవార్లు తిరుగుతూ ఉంటాయి, నిద్రే పట్టదు. ఇంకెక్కడ పడుతుంది ఈ ఆలోచనలతోటి? నిద్ర పట్టనే పట్టదు. కోపానికి కర్త కర్మ క్రియ ఉండవు, ఏమి ఉండవు. వాడు అన్యాయం చేశాడు, వీడు ఇది చేశాడు, చిన్నప్పుడు మనల్ని ఏదో అన్నారు, ఇవన్నీ కూడా గుర్తు వస్తాయి. చిన్నప్పుడు ఎప్పుడు అన్నాడు అయిపోయా, అసలు వాడు ఉన్నాడో చచ్చిపోయాడో కూడా తెలియదు. ఇవన్నీ గుర్తుకు వస్తుంటాయి. థాట్స్ చాలా స్పీడ్గా వస్తుంటాయి. కాఫియాలో కూడా ఇలాగే ఆలోచనలు వస్తాయి, కానీ కాఫియాలో మైనస్ యాంగర్, కోపంతో కూడిన ఆలోచనలు కాదు, కొంచెం ఆనందంతో కూడిన ఆలోచనలు. అదొక్కటే ఈ రెంటికి తేడా. కాఫియా ఉట్టి పొడి థాట్స్, అంటే కోపంతో కూర్చుని, అంటే వీడిది ఏంటంటే వెంజన్స్ అనమాట. అంతకుముందు నన్ను వాడు ఆ మాట అంటాడా అనేటువంటి గొడవతో ఉంటాయి వీడి ఆలోచనలన్నీ. వీడు అట్లా కాదు. మ్యాటర్ మోర్ రొమాంటిక్ థాట్స్. తర్వాత సెన్సెస్ ప్రొజెక్టెడ్
అండ్ ప్రొట్రాక్టెడ్గా పనిచేస్తాయి అండ్ మ్యాగ్నిఫైడ్ ఇన్ ఎఫిషియన్సీ. ఇంద్రియ ప్రవృత్తులు ఎక్కువ సునిశ్చితములై సుదీర్ఘములై పనిచేయును. రాత్రి 1-2 గంటలప్పుడు పక్క గదిలోని గడియారములు సౌండ్స్ వినిపిస్తాయి. అందువలన వాడు మేలుకొనే ఉంటాడు. దూరంగా ఉన్న రైల్వే స్టేషన్లోని సౌండ్స్ కూడా వినిపిస్తాయి. రైల్వే స్టేషన్లో ఉండేటువంటి ఉదాహరణకి వాడు ఎక్కడో గోరంట్లో ఉన్నాడు అనుకోండి, వాడికి కూడా వినిపిస్తాయి. వాడు చెబుతాడు ఫలానా ట్రైన్లు ఇన్ని నిమిషాలు ఇన్ని గంటలకు వచ్చింది లేట్ అని చెబుతాడు. మనం తెల్లవారు ఎంక్వైరీ చేసుకుంటే తెగ కరెక్ట్ అనమాట. ఎందుకంటే వాడికి వినిపిస్తాయి అక్కడికి. ది చైల్డ్ క్రైస్, పిల్లవాడు జాలి కలిగించినట్లు గొంతు చించుకొని ఏడ్చును. తర్వాత లాస్ ఆఫ్ జనరాసిటీ, వీడిలో కూడా దయాదాక్షిణ్యములు నశించిపోవును. అంటే భార్య అయినా అంతే, పిల్లవాడైనా అంతే, అన్నదమ్ములైనా అంతే, స్నేహితులైనా అంతే, ఎవరైనా అంతే, దయా దాక్షిణ్యం అనేటువంటిది ఉండనే ఉండదు. బొట్టు కూడా దయాదాక్షిణ్యాలు ఉండవు. బొట్టు సింగిల్ డ్రాప్ కూడా దయాదాక్షిణ్యం ఉండదు. ఇట్ ఈజ్ ఎ హ్యూమన్ మాన్స్టర్ అండ్ యానిమల్ అండ్ ఎ బీస్ట్. అంటే మానవ జన్మ ఎత్తినటువంటి ఒక మృగం లాంటి వాడు అనమాట, ఒక జంతువు లాంటి వాడు. అది ఈ 4 మందులు కూడా ఇట్లాగే ఉంటాయి. క్యామమిల్లా ఒకటి, తూజా ఒకటి, ఎనకార్డియం ఒకటి, సెపియా అండ్ ఓపియం. ఈ 5 మందులు కూడా ఇలాగే ఉంటాయి. తర్వాత సోల్లెస్ షెల్ఫ్స్, అంటే లోపల అంతరాత్మ హత్య చేయబడును అన్నట్లుగా ఉంటుంది. వీడికి లోపల పర్సన్ ఉండడు, కొత్త మెషిన్ మాత్రం ఉంటుంది, మైండ్ మాత్రం ఉంటుంది. అంతరాత్మ హత్య చేయబడెను అంటే మిగతా షెల్ అంతా లివ్ చేస్తుంది. విచిత్రమైనటువంటి మనుషులు. అసలు ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారా మనం చూసిన తర్వాత కూడా నమ్మలేం, అలా ఉంటారన్నమాట. అంటే వీడికి పశ్చాత్తాపం అనేటువంటిది ఉండదు. లవ్ పోయి మిగతా అంతా ఉంటుంది. అంటే ప్రేమలు ఆప్యాయతలు ఇందులో కూడా పోతాయి. ప్రేమ అనేది పోయి ఊరక మనసు మాత్రం ఉంటుంది అంతే. లవ్ దగ్గర వ్యాక్యూమ్ ఉంటుంది. లవ్ అనేటువంటిది, ప్రేమ అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖాళీ ఉంటుందన్నమాట. రేడియో సెట్ పనిచేస్తూ ఉంటే దానిలో నుండి వచ్చిన వార్తలు దానికి ఏం సంబంధం? సెట్కి ఏముంది, అది ఎవరు ఏది మాట్లాడితే అది మాట్లాడుతుంది అనమాట. ఏజ్లో కానీ, యంగ్ ఏజ్లో కానీ, మిడిల్ ఏజ్లో కానీ, అంటే ఓల్డ్ ఏజ్లో కానీ, యంగ్ ఏజ్లో కానీ, మిడిల్ ఏజ్లో కానీ అక్కడ ఎఫెక్షన్ పోతుంది. అంటే ఆ ప్రేమకు సంబంధించినటువంటి ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది పోతుంది. అంటే ఆఫీసులో పనిచేస్తూ ఉండగా, అంటే ఒక కేసు చెప్తున్నారు మాస్టారు. ది ఓన్ బ్రదర్ మర్డర్డ్ ఇన్ ఏ పొల్యూషన్. 1-2 సంవత్సరాలు గడిచేసరికి ఓపియం పేషెంట్ అయిపోతారు. ఓపియం పేషెంట్ అయిపోయి భయపడిపోయి తిరుగుతూ ఉంటారు, రోడ్లు ఎమ్మడబడి తిరుగుతూ ఉంటారు. ఎవరిని మర్డర్ చేశారో వాడి బ్రదర్ ఇలాంటి కాజెస్ ఉంటాయి. ఎవరైతే వాళ్ళ తమ్ముడినో అన్ననో మర్డర్ చేశారో వాళ్ళకి ఇలాంటి కారణాలు ఉంటాయి. అంటే షాక్ మనిషిని ఇటు నుంచి అటు కొడుతుంది. షాక్ అనమాట. ఈ చూడటం అనేటువంటిది పెద్ద షాక్. అంటే మాస్టర్ జేకే అనేటువంటి ఆయన, జిడ్డు కృష్ణమూర్తి అనేటువంటి ఆయన జీవితంలో కూడా ఇలా జరిగింది. జరిగినప్పుడు ఆయన కుంగిపోలేదు, ఆయన మహాగురువు అయిపోయాడు. అది తర్వాత లాస్ ఆఫ్ జనరాసిటీ, ఇది డ్రగ్స్ అన్నింటిలో ఉంటుంది. ఎక్కడో కాజ్ అనేటువంటిది ఉంటుంది, సోరా లోపల అంతర్వాహినిగా ఉంటుంది. కాజేషన్ అనేది లైఫ్లో ఒక ఇన్సిడెంట్గా వస్తుంది. అంటే ఉదాహరణకి మనకి తెలిసినటువంటి వాళ్ళ ఒక అబ్బాయి ఏం చేశాడంటే, ఒక సినిమా తీసుకొని, అంటే వాళ్ళ సినిమాలో కొంటుంటారు, అది ఒక 5-6 ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులకి మనం డబ్బులు తీసుకోవడం, వాళ్ళ ఖర్చులు ఏవో ఉంటాయి, అట్లా ఉంటుంది అనమాట ప్రొసీజర్. ఆ సినిమా తీసుకొనేసి అంతకు ముందే వాళ్ళకి టీబీ బ్యాక్గ్రౌండ్ ఉంది.
ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ సినిమా తీసుకొని ఆడిచ్చాడు ఏదో ఒక హాల్లో వేసి. అవి బాక్సులు వెనక్కి వచ్చినాయి. అంటే 2 రోజులు కూడా అది ఆ సినిమా ఆడలేదు. అప్పుడు ఏమైందంటే వాడికి చెక్ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయాడు. ఇట్లా ఉంటుందంట. సోరా అనేటువంటిది బ్యాక్గ్రౌండ్లో ఉండి చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఈ రకంగా మనం మారిపోతారు. తర్వాత నో కన్సిడరేషన్ ఫర్ ద ఫీలింగ్ ఆఫ్ అదర్స్. ఎదుటివాడికి ఏం బాధ కలుగుతుంది, ఏమి ఇబ్బంది కలిగింది, వాళ్ళు ఏమనుకుంటారు, ఇవేమీ ఉండవు వాడికి. పిల్లలు అక్కడ నిన్న మనకు ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి మందులు అప్పుడే పనిచేస్తున్నాయో లేదో అప్పుడే అట్లా తెలుస్తుంది. కానీ వాళ్ళు అరటి పండ్లు ఉన్నాయనుకోండి టేబుల్ మీద పడతాయి, కానీ అవి తీసుకోవడానికి కూడా ఆయనకు ముఖమాటం. ఆయనే కొనుక్కొచ్చి ఉంటాడు. మరి భర్త అంటే మరి ఆయనే కొనుక్కొచ్చేది, లేకపోతే భార్యకి డబ్బులు ఇచ్చి కొనిపెట్టించి ఉంటాడు. ఏదన్నా కానీ అక్కడ అరటిపళ్ళు తీసుకోవడానికి కూడా ఆయనకు ముఖమాటం. ఏమనుకుంటారో, భార్య ఏమనుకుంటుందో, మరి పిల్లలకు సాలతయో లేవో, ఇట్లాంటివన్నీ ఆలోచనలు ఉంటాయి. వీడికి అదే ఉండదు. వీడికి క్వైట్ ఆపోజిట్ అన్నమాట. పిల్లలు అక్కడ కూర్చునే ఉంటారు, అలా టిఫిన్ తీసుకొని తినేస్తుంటారు, కనీసం ఆఫర్ కూడా చేయరు. మనం అక్కడ కూర్చొని ఉండగానే నాయనమ్మ పులిహోర లాక్కొని తినేస్తుంది. అంటే నాయనమ్మ పొజిషన్లో ఉన్నాము. ఏమిటి వాళ్ళకి ఇంత పెట్టు అంటే అది వాళ్ళ అమ్మ పెడుతుంది, నా డ్యూటీ కాదు అది అని చెప్తుంది అన్నమాట సమాధానం. వాళ్ళు చూస్తూ ఉండగా తింటుంది, వాళ్ళు చూస్తూ ఉండగా లిమ్కా కొనుక్కొని తాగుతుంది. బికాజ్ షీ పర్టిక్యులర్లీ టేక్స్ ప్లెజర్ ఇన్ అఫెండింగ్ దిమ్. అసలు గొడవ అది. ఎందుకంటే వాళ్ళని ఏడ్పించి తాను సంతోషపడుతుంది. అది అంటే ఒక రకమైనటువంటి సాడిస్టిక్ నేచర్. ఆకలి తినటం కాదు, ఈ రకంగా పిల్లలకు పెట్టకుండా తింటే ఆ పిల్లల తల్లి బాధపడతారు. ఆ దానివల్ల నాకు సంతోషం వస్తుంది. అది కనుక తర్వాత క్వారల్స్ సమ్ అంటే ప్రతి తగాదలో పాల్గొంటాడు. డిస్ప్యూటింగ్, అగ్లీ బిహేవియర్ అంటే అసహ్యమైనటువంటి ప్రవర్తన. ఇంకా ఇన్సల్ట్ ఫ్రెండ్స్, తన యొక్క స్నేహితుల్ని అవమానిస్తాడు. ఇన్సల్ట్ డాక్టర్స్ని కూడా అవమానిస్తాడు. క్యామమిల్ వాళ్ళు డాక్టర్ని తప్పకుండా ఇన్సల్ట్ చేస్తారు. ఇన్సల్ట్ దోస్ హూ కమ్ టు హెల్ప్ హిమ్. తనకెవరన్నా సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఇన్సల్ట్ చేస్తారు. వచ్చిన వాళ్ళని తప్పనిసరిగా ఇన్సల్ట్ చేస్తారు. వీటితో పాటు ఏ బాధ ఉన్నా మంత్రం పెట్టినట్టు క్షణాల మీద పోతాయి, విభూతి పూసినట్టు ఇట్లాంటి వాళ్ళకి. తర్వాత వైలెంట్ డిజైర్ టు డిసగ్రీ. ఎదుటివాడు ఎడ్డమంటే చెడ్డం అంటారు. ఎదుటివాడు చెప్పిన మాట కాదనుట వీడి ముఖ్య లక్షణం. ఎక్కడ నొప్పి అయినా సరే, నడుము నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి, బాగా నొప్పిగా ఉందా అండి అని పరామర్శిస్తే లెంపకాయ కొడతారు. అంటే వాడిని పరామర్శించకుండా ఉందా పోయేది. అనవసరం కదిలించుకొని తన్నులు తిన్నామని యువతల వాళ్ళు ఫీల్ అవుతారు. అది పిల్లలైతే కడుపు నొప్పి అని పెద్దగా ఏడుస్తారు. నొప్పి నొప్పి అని పెద్దగా ఆకాశం చిల్లులు పడేటట్టుగా ఏడుస్తారు. పడుకొని నేలకేసి కాళ్ళు టపీమని తంతాడు. చూచే వాళ్ళకి కాళ్ళు విరుగుతాయేమోనన్న భయం పడుతుంది. కాళ్ళ కింద మీరు ఏదన్నా పెడితే దాన్ని తన్ని మరలా కాళ్ళు నేల మీదే తంతాడు. గోడను టపీమని తంతాడు. కోపం వస్తే వాడు చెప్పినట్లు వినకపోతే నించున్నట్లు కింద విరుచుకు పడిపోతాడు. బుర్ర బద్దలవుతుందేమో అనిపిస్తుంది, అంత టెంపర్ వీడికి. తర్వాత క్యామమిల్ల భర్త. వండిన అన్నం తెచ్చి గరిటతో వడ్డిస్తూ ఉంటే గిన్నె ఎత్తి భార్య నెత్తిన కొట్టాడు. అంటే భార్య వడ్డిస్తుంటే ఎందుకు కారణం అన్నం మెత్తబడిందట, ఆ మాట చెప్పటం కోసం. అంటే ఎందుకు కొట్టాడో చెప్పడు, ఎందుకు నెత్తినేసాడో చెప్పడు. ఆ వేడివేడి అన్నం
ముందల నెత్తినేసాడు. దాని అర్థం ఏంటంటే అన్నం మెత్తపడిందండి. వాడి భాష అది. ఆ మాట బయటకు చెప్పడు. యువతలోళ్ళు అర్థం చేసుకోవాలి. తర్వాత క్యామమిల్ల భార్య. అంటే భర్త భార్యలు ఎలా ఉంటారో చూపిస్తున్నారు. అన్నం వడ్డించినప్పుడు అన్నం మెత్తబడింది అన్నాడు అనుకోండి పొరపాటున. అడిగితే వండిన అన్నం పిల్లలు భర్త చూస్తుండగా టక్కున నేలకేసి కొట్టి, ఇవాళ పస్తు పడుకోండి డొక్క చింపేస్తాను అని సైడ్ కాలువలో పారేస్తుంది. ఏ వండిన అన్నాన్ని. భర్త భర్త గడ్డం చేసుకుంటూ రేజర్ విసిరేస్తాడు. ఏదైనా చేయొచ్చు వీళ్ళు. తర్వాత గ్రేట్ ఇరిటబిలిటీ. చాలా కోపము, చాలా చిరాకు. కెన్నాట్ టాలరేట్ అదర్స్. మంచి చేసినా చెడు చేసినా ఎదుటివారి పొడగెట్టదు. మేడ మీద వాళ్ళు, ఇంటి వాళ్ళు, అద్దె వాళ్ళు ఇలా ఎవ్వరి పొడగెట్టదు. అంటే ఇరుగు మంగళం, పొరుగు మంగళం. అత్తగారికి కోడలు, కోడలకి అత్తగారంటే గిట్టదు. కెనాట్ టాలరేట్ ఈవెన్ లిటిల్ సఫరింగ్స్. చిన్న బాధను కూడా భరించలేరు. కొంచెం బాధైనను భరించలేని స్థితి దుర్భరంగా ఉంటుంది. కొంచెం నొప్పిగా ఉంటే చేతి నొప్పి అంటాడు. పెద్దగా అరుస్తాడనమాట. కొంచెం జ్వరం తలనొప్పి వస్తే ఇక లాభం లేదు అంటాడు. కొడుకులు కోడళ్ళు చుట్టూ కూర్చోమంటాడు. లేదు కూర్చొని బాధపడుతున్నాను కనుక, అంటే నేను కూర్చొని బాధపడుతున్నాను కనుక మీరెవరు సుఖపడటానికి వీల్లేదు. అది వాడి యొక్క లాజిక్ అనమాట అది. కనుక మీరు కూడా నాతో కూర్చోండి అంటాడు. తర్వాత 1,00,000 రూపాయలు ఇవ్వండి, మాన్యాలు ఇవ్వండి, మాడలు ఇవ్వండి, వాడి ముఖాన్ని చిరునవ్వు తెప్పించలేరు. అస్సలు నవ్వడు. చిరునవ్వు ఏంటి, వెధవలు నవ్వుతారంటాడు. అది వాడి అభిప్రాయం. ఏమయ్యా నువ్వెప్పుడు నవ్వవేమంటే, స్మైల్ ఏమిటి, వెధవలు నవ్వుతారంటాడు. నవ్వేవాళ్ళంతా వెధవల కింద లెక్క వాడికి. తర్వాత జెంట్స్ ఆల్సో ఉమెనిష్ ఇన్ నేచర్. మగవాళ్ళు కూడా, అంటే మగవాడి యొక్క మనస్తత్వం స్త్రీ మనస్తత్వం లాగా ఉంటుంది. ఎవరన్నా ఓదారిస్తే బాగుండును, బజారు వెళ్ళాలంటే ఎవరన్నా కూడా తోడుంటే బాగుండును అనిపిస్తుంది. తర్వాత రెఫ్యూజెస్ టు టాక్. కొంచెం తేడా వస్తే మాట్లాడరు. ఒక్కొక్కసారి ఆ ఛాయలకు కూడా పోరు, ఆ బజారుకి కూడా రారు. ఏదన్నా మీరు అన్నమాట వాళ్ళకి కష్టం అనిపిస్తే మీ బజారుకి మరలా 2-3 నెలల వరకు రారు. మీరు ఏమీ అనకపోయినా వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. మీరు తర్వాత ఏమమ్మా సీతారామమ్మ గారు ఇటు రావటం లేదని అడిగితే మీకు తెలిసిన తర్వాత అప్పుడు రావటం మొదలు పెడుతుంది. తర్వాత భర్త కేమమిల్లా వాళ్ళ భర్త ఎలా ఉంటారంటే 5-6 రోజులు స్నానం చేస్తూనే ఉంటాడు, అన్నం తింటూనే ఉంటాడు, ఆఫీస్కి వెళ్తూనే ఉంటాడు, చచ్చిన భార్యతో మాట్లాడు. అది అంటే స్నానం చేస్తాడు, అన్నం తింటుంటాడు, అన్ని పనులు జరుగుతుంటాయి, కానీ వాళ్ళిద్దరు బలుక్కోరు. కొంచెం డిగ్రీ ఎక్కువైతే తన పంచపాత్ర తనదే, తన మరచెంబు తనదే, తన మంచం తనదే, తన వంట తనదే, భార్యా పిల్లలు వంట వేరే, తను మాత్రం ఆత్మపిండం వల్లే వండుకొని తినేవాడు. రోజు పిల్లల్ని చట్నీ, భార్యని పులుసు చేస్తూ ఉండేవాడు. అంటే పిల్లల్ని ఏమో చట్నీ చేస్తుండేవాడు, భార్యను పులుసు చేస్తుండేవాడు. రోట్లో వేసి పచ్చడి బండ కింద విసరటం, ఆవిడ అలా చూస్తూ ఉంటే తనకు తాను వడ్డించుకొని తినేవాడు. ఇది క్యామమిల్లా వాళ్ళు ఇట్లా ఉంటారన్నమాట. తర్వాత క్యామమిల్లా వాడికి క్యామమిల్లా వాడికి ఇన్సేనిటీ ఉంటుంది. ఒక్కొక్కసారి సడన్గా క్యామమిల్లా ఇన్సేనిటీ వచ్చింది. చిన్నప్పటి నుంచి కొడుకు తిడుతూ ఉండేవాడు. డాబాన పైనుండి కిందకు దూకేశాడు. భూత వైద్యుని వద్దకు తీసుకొచ్చారు. వాడు 3 కొబ్బరికాయలు కొట్టాడు. టెంకాయల నిండా రక్తం. అంటే వాడి తలలోని రక్తం టెంకాయల్లోకి, టెంకాయల్లో నీరు వాడి తలలోకి వచ్చింది. అది వాడు చెప్పేది. భూత వైద్యుడు నన్నేమన్నా చేశామంటే ఊరుకోనన్నాడు. నస్యం ఇచ్చాడు వాడికి. నసాళానికి అంటింది, తుమ్ములు వచ్చాయి.
వాడికి క్యామమిల్ల వాలం పెరిగిందండి. వాడు మిగిలిన నస్యం తీసుకొని మాంత్రికుడికి ముక్కులో వేసి అప్పుడు వాడు తుమ్ముతుంటే నీకు దయ్యమేనా అని అడిగాడు. ఏదన్నా గాలి దయ్యం ఉంటే తుమ్ములు వస్తాయి, దాంతో దయ్యం బయటికి వెళ్ళిపోతుందని మాంత్రికుడు చెప్పాడు. వీడికి ఒళ్ళు మండి తుక్కు కింద కొట్టేశాడు ఆ మాంత్రికుడిని. మాంత్రికుడికి కీళ్ళన్నీ వదిలైపోయాయి. వీడి రోగానికి నేను ఇంటి దగ్గర చెయ్యాలన్నాడు. ఎందుకంటే వాడు ఇక్కడికి వస్తే మళ్ళీ కొడతాడు. అందుకోసం అది కనుక ఈ పిచ్చి కేసులన్నీ కూడా తగ్గిపోతాయి. తర్వాత యాంటీ మియాస్మెటిక్ డ్రగ్ వేయాలి. అంటే తూజా కానీ ఇట్లాంటివన్నీ వేస్తే కానీ పోవు. తర్వాత రీకేస్ట్ చేసి మరలా మందు వేయాలి. అసలు గోత్రం ఋషులకు సంబంధించిన మందు వేయాలి. ఎక్కువ ట్రీట్మెంట్ తర్వాత వదలు వేస్తే మరలా రికవర్ అవుతాయి. మరలా రికవర్ అయితే మరలా తగ్గవు. అందుకోసం వెంటనే మరలా మనం జాగ్రత్తగా మందులు వేసుకోవాలి. మనకి ఇవాళకి టైం అయిపోయింది. ఏమన్నా డౌట్లు ఉన్నాయండి? సరే, క్లోజ్ చేసేయండి. Jadi,